హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి, మార్నింగ్ నుంచి. అయితే నేను రోజు చేసే పనే, పొద్దున్నే లేచి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటాను కదా, అలానే చేద్దామని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. చైర్స్ ఏంటంటే అవి అక్కడే ఉంటాయి. మరి ఎండ ఎక్కువైపోతుంది లేదంటే వర్షాలు పడుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం సైడ్కి పెట్టేస్తాను, కానీ మ్యాక్సిమం చైర్స్ అక్కడే ఉంటాయి. ఎందుకంటే మాకు అక్కడ కూర్చోవడమే ఇష్టం. అటువైపు కూడా స్టెప్స్ వైపు కూడా నీట్గానే ఉంటుంది, మనం కావాలంటే కూర్చోవచ్చు. కానీ మేము వెళ్ళాం అంత ఇష్టంగా అటువైపు ఏదైనా చిన్న చిన్న మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను నేను అటువైపు. అది కొంచెం అల్లుకొని దాన్ని ఏదైనా కొంచెం మనం బ్యూటిఫై చేయగలిగితే బాగుంటే మనం కూడా అక్కడ కొంతసేపు ఉండాలని అనిపిస్తుంది. కానీ అటువైపు అంతా బోసిగా ఉంటుందండి, అక్కడ ఏమీ ఉండవు. ఇటువైపు అయితే కొంచెం బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. మనకి ట్రాఫిక్ సౌండ్ కానీ ఇవన్నీ ఏమీ వినపడవు. చక్కగా మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అంటే బాగుంటుంది. అందుకని ఆ చైర్స్ అక్కడే ఉంచుతాము. పిల్లలకి చెరొక చైరు ఉండేది, అయితే చైత్ర చైర్ ఇరిగిపోయిందనమాట. అందుకని ఆమె ఇంట్లో ఆమె ఆడుకునే గుర్రం బొమ్మ ఒకటి ఉంటుంది, ఆ బొమ్మ మీద కూర్చుంటుంది. చిద్వి ఏమో వాడి చైర్ వాడుకుంది. ఆ పెద్ద చైర్స్లో మేము కూర్చుంటాం. మాకు చాలా ఇష్టం అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ టైంలో కొంచెం బాగుంటుంది. అందుకని అలానే కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. అంటే మాకు కాఫీలు టీలు అలవాటు లేవు కాబట్టి టీ తాగినా తాగకపోయినా, కాఫీ తాగినా తాగకపోయినా హాట్ వాటర్ అయినా సరే పెట్టుకొని కూర్చొని తాగుతూ ఉంటాము. లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఏమన్నా పెట్టాలన్నా, లేదంటే నేను కొంచెం బట్టలు అవి ఇక్కడే అంటే కొంచెం చాపేసుకొని మడత పెట్టాల్సిన బట్టలన్నీ కూడా ఈవినింగ్ టైంలో కొంచెం నేను ఇక్కడే కూర్చొని పనులు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట. బాగుంటుంది ఈ ప్లేస్, నాకు చాలా ఇష్టం. మన సబ్స్క్రైబర్స్కి కూడా చాలా మందికి ఇష్టం అనమాట. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ ప్లేస్ బాగుంది ఇక్కడ అని చెప్పేసి. అందులోనూ ఏంటంటే మనకు అటు పక్కన అంతా కూడా బిల్డింగ్స్ ఏమీ ఉండవండి ఎదురుగా. అందుకని మనకి సన్లైట్ బాగా వస్తుంది, వెలుతురు బాగుంటుంది, కొంచెం మనకి పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఇంట్లో ఇక్కడ బిల్డింగ్ ఉందనుకోండి, మనం ఇంట్లో కూర్చుంటే ఎలా అయితే చీకటిగా మొత్తం కమ్మేసినట్టు తర్వాత ఏంటో ఒకలాగా అనిపిస్తుంది. కానీ ఈ బయట కూర్చుంటే బాగుంటుంది అనమాట. ఎదురు అవన్నీ కూడా ఏమి ఉండవు కాబట్టి ఇటు పక్కన బిల్డింగ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ కూడా బిల్డింగ్స్ ఉంటాయి. కానీ మనకి ఎదురైతే అవన్నీ ఏమి ఉండవు. మనకు చక్కగా సెంటర్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎదురున్న హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, మార్కెట్ కూడా ఉంటుంది, మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏం కావాలన్నా కూడా దగ్గరలోనే ఉంటాయి కాబట్టి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పుడు ఏం కావాలన్నా కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి, ఎదురుగా కనపడుతుంటాయి కాబట్టి మనకి అన్నీ తెచ్చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పిల్లల స్కూలు నాకు అదే, ఇప్పుడు నేను రెంటెడ్ హౌస్లో ఉన్నా కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే కొంచెం పిల్లల స్కూల్ దగ్గరగా ఉంటుంది, నాకేం కావాలన్నా టక్కున వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. ఇంకొకటండి, ఒక చిన్న విషయం చెప్తా. ఈరోజు నేను మీకు అదే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మామూలుగా రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నాము అని అంటే చిన్నదానికి పెద్దదానికి టక్కున మనకి ఏదో ఒకటి, అంటే ఓనర్స్ ఉన్నారంటే ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. మనకు అసలు పాపం ఆ ఇబ్బంది ఏమీ ఉండదండి. మనకి మా ఓనర్స్ కూడా చాలా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళ పని ఏంటో వాళ్ళేంటో అన్నట్టు ఉంటారు. ఎప్పుడైనా కనిపిస్తే పలకరిస్తారు, పిల్లల్ని మాత్రం ఆడిపిస్తూ అంటే వెళ్ళినప్పుడు కింద ఉంటారు, అంకుల్తో పాటు ఉంటారు. కొంచెం పర్లేదండి, మంచిగానే ఉంటుంది మాకు. అంటే చాలామంది నా ఫ్రెండ్స్ రెంటెడ్ హౌసెస్లో ఉంటారు. అయితే ఓనర్స్ లేకపోతే వాళ్ళ వరకే ఉండడం అయితే బాగానే ఉంటారు. కానీ కొంతమందికి ఓనర్స్ ఉంటారనమాట. ఇదేంటి అదేంటి అలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి ఆంక్షలు పెడుతూ ఉంటారు. నేను అలా కూడా చూశాను. కొంతమంది ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇట్లా అవుతుంది, అలా అంటారు, ఇలా అంటారు అని. మాకు అసలు అట్లాంటి ఇబ్బందులు ఏమీ లేవండి. ఏదైనా చిన్న చిన్నవి అంటే ఇంక అవి కూడా లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. ఏమైనా చిన్న చిన్నవే కానీ మనల్ని అయితే త్వరగా ఏమీ అనరు, మంచిగా చూసుకుంటారు. ఇంకొకటి చూసుకోవడం అంటే, ఇప్పుడు మేము ఎక్కడికైనా టక్కున బయటకు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయ్యిద్ది అని అంటే నేను వెళ్ళేటప్పుడు కింద ఆంటీకి చెప్పగలను, ఆంటీ మేము ఇట్లా బయటికి వెళ్తున్నాము, ఒకవేళ లేట్ అయిద్దేమో, పిల్లలు వస్తే కొంచెం చూస్తూ ఉండండి ఆంటీ అని చెప్పగలను. నేను ఆ చనువు తీసుకోగలను. ఎవరు పట్టించుకోరు కదా, మేము ఉండట్లేదమ్మా, లేదంటే నేను ఎక్కడుంటానో లోపల అని ఏదో ఒక
ఒక సాగు చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఆంటీ అలా అనరనమాట. ఏమంటారంటే సర్లే అమ్మా వస్తారా వాళ్ళే తింటారా అన్నో సరే చూస్తానులే అని చెప్పేసి అంటారు. అంటే అంటే వాళ్ళు చూసుకుంటారు కదా అని మనమేం లేటుగా రావు. సాధ్యమైనంత వరకు మైండ్లో ఉంటుంది పిల్లలు ఇద్దరే ఉన్నారు, మనం వెళ్ళాలి అని ఉంటుంది కాబట్టి మేము సాధ్యమైనంత వరకు వచ్చేస్తాము, లేట్ అవ్వనివ్వము. కానీ ఏంటంటే మనకు ఆ చనువు అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా కూడా మనకి ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆ చనువు తీసుకొని కొంచెం చూస్తూ ఉండండి ఆంటీ అని చెప్పగలం అనమాట. అంటే మనకి ఇంకా మనం పెద్దవాళ్ళతో పాటు ఉండం కాబట్టి మనకి ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి ఆ చనువు మనం తీసుకొని ఓనర్స్కి చెప్పగలం కొంచెం చూస్తూ ఉండండి. అంటే చిన్నపిల్లలు కదండి, చూస్తున్నారు కదా 9 years 6 years అండి, పెద్ద పిల్లలు ఏం కాదు. అందులోనూ బయట జరిగేవి చూస్తూ ఉండంటే భయం వేస్తుంది అనమాట, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. అందుకని కొంచెం చూస్తూ ఉండండి ఆంటీ అంటే ఏమనరు, మాకెందుకులే అన్నట్టు ఉండరు అనమాట. అలా మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక చనువు ఉంటుంది, టక్కున తీసుకొని మనం అడగగలం. అట్లా మాకు ఈ ఇల్లు కొంచెం మాకు బాగానే ఉందండి. కాకపోతే అదే నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఈ మధ్య మన ఇంట్లో సైకిల్ పోయింది, తర్వాత ఇత్తడి బిందె ఒకటి పోయింది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే అంటూ ఉంటారు మరి ఇల్లు మారొచ్చు కదా, ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నారు మరి ఇలా జరుగుతుంటే. ఇప్పుడంటే సైకిల్ పోయింది, ఇత్తడి బిందె పోయింది, రేపు ఇంకోటి ఏమన్నా పోయింది, మరి అప్పుడు ఏం చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నేనేంటంటే అది రోడ్డు మీద పెట్టుంది, సైకిల్ పోయింది, బిందె ఎవరో తీసుకొని వెళ్ళారు, బయట ఏమి విలువైన వస్తువులు ఏమి పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఉందాము అని చెప్పేసి అనుకుంటాం మేము. మనకి ఇప్పుడు ఓనర్స్తో ఇబ్బంది లేదండి, మనం ఆ చనువు తీసుకొని పిల్లల విషయంలో భయపడకుండా టక్కన ఎక్కడికైనా వెళ్ళగలము అంటే వెళ్తున్నాం కదా. ఇంకా స్కూల్ దగ్గర, మార్కెట్ మనకి దగ్గర, మంచి సెంటర్లో ఉన్నాం, అలాంటప్పుడు ఎందుకు మారటము అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్తే ఓనర్స్ ఎలా ఉంటారో తెలియదు మనకి. ఇక అవన్నీ మేము ఆలోచించుకొని ఇక్కడే ఉంటున్నాం అనమాట. మాకైతే మారే ఉద్దేశం లేదు. కాకపోతే నా ఫ్రెండ్స్ అట్లా సజెస్ట్ చేస్తూ ఉంటారు, అలా జరుగుతుంటే ఎందుకు మరి మీరు అలా ఉండడము అనేది అంటూ ఉంటారు. కానీ ఇన్ని రీజన్స్ అండి, 1 2 కాదు, చాలా ఉన్నాయి. పిల్లలకి, నాకు, ఇంట్లోకి, తర్వాత ఓనర్స్ సపోర్ట్ విషయంలో కానీ మాకు కొంచెం బాగుంది, అందుకని మేము ఇల్లు మారట్లేదు. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, చాలామంది సబ్స్క్రైబర్స్కి తెలుసు ఇల్లు నాకు ఎలా ఉంటే ఇష్టమో. ఇట్లా విశాలంగా ఉంటేనే ఇష్టం అండి. ఎక్కువ రూమ్స్ ఉండేసి మొత్తం కుదిచ్చినట్టు ఒక దగ్గరే ఉంటే నాకు అట్లా నచ్చదు. నాకు వెంటిలేషన్ బాగుండాలి. అందుకని ఇల్లు నచ్చింది, ఓనర్స్ మంచిగా ఉన్నారు, పిల్లలకి బాగుంది, మార్కెట్ ఏరియా అంతా మనకి దగ్గరగా ఉంది కాబట్టి నేను కూడా ఇంకా మారే ఉద్దేశం లేదు అని వాళ్ళతో చెప్తూ ఉంటానన్నమాట. సరే ఇంకైతే జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇంకా అక్కడితో టాపిక్ అయిపోతూ ఉంటుంది. ఇల్లు మాత్రం నీట్గా ఉంటుందండి, నేను కూడా నీట్గా పెట్టుకుంటాను సాధ్యమైనంత వరకు. ఎందుకంటే వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి డివైడ్ చేసుకుంటా, ఒక పూట ఏమో ఇటువైపు చేసుకుంటా, సాయంత్రం అటువైపు చేసుకుంటా, అలా ఏంటంటే డివైడ్ చేసుకుంటా అనమాట పనులు. పొద్దున్నే క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత పిల్లల యూనిఫామ్స్ వరకు నేను బకెట్లో జాడిద్దామని చెప్పేసి నానబెట్టేశానండి. ఎందుకంటే అన్నిటితో పాటు పిల్లల యూనిఫామ్స్ కూడా వేస్తుంటే మురికి పోవట్లేదు, అందులోనే పింక్ కలర్ కదా, లైట్ కలర్ అయ్యేసరికి అసలు పోవట్లేదు అనమాట. అందుకని నానబెట్టేసి ఈరోజు ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలండి. దేని గురించి అంటే, ఈరోజు మేము అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం విజయవాడ. నిన్న నైట్ చెప్పారు నాకు, రేపు మనం విజయవాడ వెళ్దాము, పొద్దున్నే పనంతా చేసుకొని ఉండి పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత మనం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే పిల్లలకు కూడా చెప్పా, అరే ఇట్లా విజయవాడ వెళ్తున్నాంరా మేము, వచ్చేసరికి ఒకవేళ మాకు లేట్ అయితే మధ్యాహ్నం వచ్చి ఇంటికి అన్నం తినేసి వెళ్ళండి ఇంటికి వచ్చి అని చెప్తే వాళ్ళు కూడా అన్నారు సరేనమ్మ తింటామని చెప్పేసి అన్నారు. కానీ కాసేపు ఆగిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచించుకున్నారంటే, మీరు అలాగూ ఉండట్లేదు కదా, మళ్ళీ మేము ఇంటికి వచ్చి తినడం ఎందుకు, క్యారేజెస్ పెట్టు, మేము వెళ్ళి స్కూల్లో మా ఫ్రెండ్స్తో పాటు కలిసి తింటాము లంచ్ అని చెప్పారు. సరే అట్లాగే పెడతాను లేరా అని చెప్పేసి నేను హడావిడిగా ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలండి. ఆల్రెడీ నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం దోశలే వీడియోస్లో చూపిస్తూ ఉన్నాం కదా, మళ్ళీ ఏం చూపిస్తానులే అని చెప్పేసి ఆ బిట్ నేను ఏమీ షూట్ చేయలేదన్నమాట. టిఫిన్ తినేశారు, ఇంకా లంచ్ కూడా నేను బెండకాయ ఫ్రై చేద్దామని చాలా హడావిడిగా అండి, టైం అయిపోతుంది. ఎండ చూస్తే కొంచెం ఎక్కువే ఉంటుందండి, ఇవాళ నిన్న కొంచెం ఎండలు బాగానే వస్తున్నాయి అనమాట. ఈ ఎండలో మనం వెళ్ళి రావాలంటే వెళ్ళలేము, కొంచెం ఎంత మనం ఎర్లీగా వెళ్ళగలిగితే అంత తొందరగా వచ్చేయచ్చు అని చెప్పేసి చాలా హడావిడిగా పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఒక పక్క వంట చేసుకుంటా, ఒక పక్క ఈ ఇంట్లో పనులు చేసుకుంటా చాలా హడావిడిగా చేసేస్తున్నాను అనమాట పనులు. అయితే పొద్దున్నే మా ఆయనకి ఫోన్ వచ్చిందంట,
ఇట్లా ఫోన్ వచ్చింది, అంటే ఈరోజు పని ఉంది అని, అంటే పని లేదనుకుని వెళ్దాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే పొద్దున్నే లేదు ఈరోజు వర్క్ ఉంది పలానా చోట వెళ్ళాలి అని చెప్పారంట. ఆ విషయం నాకు చెప్పాలి కదా. నేనేమో పిచ్చిదానికి మెల్లే పని ఫాస్ట్గా చేసేస్తున్నాను. అప్పుడైనా మరి ఆ పని చేయడం చూసైనా ఈరోజు మనం వెళ్ళట్లేదులే, నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని కూడా ఏం చెప్పలేదు నాకు. నేను తీరా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఏంటి లేట్ అయిపోతుంది, అంటే లేరు బయటికి వెళ్ళారు, లేట్ అయిపోతుంది ఎప్పటికి వస్తున్నాం మనం అటు వెళ్తున్నాం కదా అని అంటే, ఎక్కడ వెళ్తున్నాం మనం వెళ్ళట్లేదని అప్పుడు చెప్తున్నాను. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. చెప్పాలి కదా, నేను నిదానంగా చేసుకుంటాను కదా ఇంట్లో పనులు. అంటే ఈ పొద్దున్న చేసే పనులు పొద్దున్న చేసేసుకున్నా, ఈ వంట ఇదంతా నేను మధ్యాహ్నం పిల్లలు వచ్చే టైంకి చేసుకుంటాను కదా. ఏమి చెప్పరండి, గమ్ముగా ఉంటారు. అసలు నేను అడిగేదాకా ఏ విషయం తెలియదు అనమాట నాకు. చాలామంది ఏమో నాకు అన్నీ చెప్పేస్తారని, నాకు అన్నీ తెలిసేస్తాయి అని అనుకుంటారు, కానీ నేను అడిగే వరకు మర్చిపోతారు. ఒక్కోసారి మర్చిపోతారు, ఒక్కోసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్దాంలే అనుకుంటారు, ఒక్కొక్కసారి అట్లానే అదే కొంచెం మతిమరుపు ఎక్కువ అనమాట. నాకు అదే కోపం వస్తుంది. మాకు ఇంట్లో ఇట్లా గొడవలు నడుస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు చెప్పవు, చెప్పాలి కదా నాకు. చెప్తే నా అంటే ఇప్పుడు నేను వీడియోస్ కూడా తీసుకోవాలి కదండి. ఇంట్లో ఒక్క పని అయితే అనుకోవచ్చు, నేను ఎంత హడావిడిగా షూట్ చేశానో తెలుసా ఆ రోజు. నేను చాలా రోజు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసేసుకున్నా. అయ్యో అవ్వలేదు ఎట్లాగా అని చాలా ఆలోచించుకున్నా అనమాట. నన్ను అంత టెన్షన్ పెట్టడం ఎందుకు, ఒక్క మాట లేదు మనం వెళ్ళట్లేదులే అంటే సరిపోయింది కదా, నేను నిదానంగా చేసుకుంటాను కదా. అవే నడుస్తూ ఉంటాయి మాకు ఇంట్లో కూడా, చిన్నవే అండి. కాకపోతే ఏంటంటే నాకు ఒక టైం టేబుల్ ప్రకారం, నేను ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటా. మధ్యలో మా ఆయనతో పెట్టుకున్న పనులు మాత్రం నాకు అన్నీ ఇలానే లేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అదే మాకు గొడవలు అవుతూ ఉంటాయి. నాకు చెప్పాలి కదా ఏ విషయం అనేది. ఒక చిన్న పాయింట్ అంతే, ఏ విషయం చెప్పరు, గమ్ముగా ఉంటారు. మితభాషి మొగుడు అంటారు కదా, అట్లా మితభాష అనమాట. ఇంకా అలా నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని కూర్చున్నా అండి. అంత హడావిడిగా అయితే నేను అస్సలు పనులు చేయను. అంటే పొద్దున్నే చేసే క్లీనింగ్ పనులు, పూజ చేసుకోవడం, టిఫిన్ పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ చేస్తాను, కానీ వంట అయితే నేను అంత హడావిడిగా చేయను అనమాట. 12కి 12:30 12:40కి అలా వస్తారు కాబట్టి పిల్లలు, నేను ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు చేసుకుంటే సరిపోద్ది. నేను ఈ వీడియోలు అవి చేసుకుంటా చెయ్యాలి కాబట్టి నాకు ఆ 1.5 అవర్ పట్టిద్ది అనమాట. అట్లా చేసుకుంటే సరిపోద్ది. కానీ మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోదాం గుడికి అని చెప్పేసి నిన్న నైట్ చెప్పారు. సరే చెప్పారు కదా అని చెప్పేసి పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసేసానా. తీరా చూస్తే ఇవాళ వెళ్ళట్లేదు, మనం రేపు వెళ్దాం కుదిరితే, లేదంటే పని లేనప్పుడు చూసుకొని వెళ్దాంలే, కొంచెం ఇప్పుడిప్పుడే పనులు వస్తున్నాయి వద్దు అని చెప్పేసి ఇంకా ఆపేశారనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా రోజులు అయిపోతుంది అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే కొంచెం మైండ్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటాము అని చెప్పేసి అనిపించింది. కానీ ఎందుకనో పోస్ట్ పోన్ అవుతా ఉందబ్బా. మనం ఏమీ చేయలేము, అమ్మ దగ్గర నుంచి పిలుపు రాకుండా మనమైనా వెళ్ళలేం కదా. ఎప్పుడు వెళ్ళాలని రాసి పెట్టుంటే అప్పుడే వెళ్తాము, అప్పుడే దర్శనం చేసుకొని వస్తాము. కాకపోతే కొంచెం ఆశ పెట్టేసుకున్నా వెళ్తున్నాము అని చెప్పేసి. నేను పిల్లలకు కూడా చెప్పేసారే, రేపు మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము అమ్మ దగ్గరికి విజయవాడ, మేము వచ్చేసరికి లేట్ అయిద్దేమో అని చెప్పేసి చెప్పాను పిల్లలకి. వాళ్ళని కూడా నేను ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట. లేట్ అయితే మీరు వచ్చేసి తినేసి వెళ్ళండిరా అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, అదే చెప్పాను కదా క్యారేజ్ పెట్టు మాకు, మేము మళ్ళీ ఇంటికి ఏమొస్తాము నువ్వు లేకుండా, మేము స్కూల్లోనే మా ఫ్రెండ్స్తో పాటు తింటాము అని చెప్పేసి చెప్పారని. ఇంకా అలానే అన్నారు. నేను కూడా అంతా ప్రిపేర్ చేసి ఉంచా పిల్లల్ని, ఇంటిని నేను. కాకపోతే మనకి కుదరలేదండి. నెక్స్ట్ వీక్ కానీ లేదంటే ఒక 2-3 అంటే ఒక 1 వీక్లోగా వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. మనం అనుకుంటే అవ్వవు కదా పనులు, ఇంకెప్పుడు అవ్వాలంటే అప్పుడే అవుతాయి. ఇంక ఇట్లా అండి మార్నింగ్ నుంచి పనులు ఇట్లా అవుతా ఉన్నాయి. ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి పనులు అయితే ఏమీ లేవన్నమాట. కూర్చొని యూట్యూబ్ వీడియోస్ ఇప్పటి వరకు షూట్ చేసిందంతా ఎడిట్ చేసుకొని రేపటికి అప్లోడ్ పెట్టాలి, థంబ్నెయిల్ ఒకటి చేయాలి, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి యూట్యూబ్ పనులు అయితే చేసుకుంటాను. శారీ కలెక్షన్ వీడియో ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ చూద్దామండి. కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉంది. కాకపోతే బయట ఎండలు చూసారా ఎలా ఉన్నాయి, ఈ ఎండలు అస్సలు తట్టుకోలేమన్నమాట. ఫోన్ ఏదో వస్తుంది. ఈ ఎండలు అసలు మామూలుగా లేవండి. మొన్న ఏదో 4 రోజులు వర్షం పడింది, ఇక అంతే ఆగిపోయింది. 4 రోజులు కూడా కాదు, ఒక 2-3 రోజులు వర్షం పడినట్టుంది, ఇంకంతే. తర్వాత వర్షాలు లేవు, ఏం లేవు. ఇంకా బాగా వేడి వచ్చేస్తుంది అనమాట. బయటకు వెళ్ళాలన్నా కూడా ఆలోచిస్తున్నాము. అందుకని చిన్న షాపింగ్ అండి, కొంచెం పని ఉంది, దానికోసం అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. చూడాలి మరి, కుదిరితే వెళ్తాము, లేదంటే లేదు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చెయ్యండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇంకా చేంజెస్ ఏమన్నా చేసుకోవాలని ఆలోచించుకుంటా అనమాట. ఇదండి ఇవాళ వీడియో. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.